హలో నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్కీగా రెసిపీస్. నేనండి బాలా త్రిపుర సుందరి మాట్లాడుతున్నాను. చింత చిగురు దొరికిందండి మార్కెట్లోను. ఈ చింత చిగురుతో వెరైటీగా పిక్కిల్ చేద్దామని చూస్తున్నాను. నేను ట్రై చేస్తాను, చూడండి చెప్తున్నాను. నేను ఇది చింత చిగురు 200 గ్రామ్ కొంటే ఇందులో కాడలు ఇవన్నీ తీసేసేపటికి 150 గ్రామ్ వచ్చింది అంతే. ఈ 150 గ్రాము వేయిస్తే ఎంత అవ్వదు కదా. మనం కాడలు అవన్నీ తీసుకోవాలి, కానీ నీళ్ళలో కడిగేసి పెట్టేసామంటే కనుక దాంట్లో పులుపు అది అంతా పోతుంది. మనం ఫ్రెష్ తెచ్చుకుని చేసుకోవాలన్నమాట. ఇట్లా పెట్టుకుని దీంట్లోకి ఉప్పు సాల్ట్ కావాలి, పసుపు కావాలి, ఇంగువ కావాలి. తర్వాత నేను ఇందులో ఆవ నూనె వాడుతున్నాను. కొంచెం ఆవాలు వేస్తే బాగుంటుంది, కానీ వేయకుండా ఆవ నూనె స్పెషల్గా చేద్దాం అనుకుంటూ ఆవ నూనె వాడుతున్నాను అనమాట. ఇదేమో కారం, ఇదేమో మెంతులు వేయించిన పొడి. ఇవే దీనికి కావాల్సిన వస్తువులు. ఇప్పుడు మనం కళాయి పెట్టుకుని ఇందులో కొంచెము ఆవ నూనె వేసుకుందాము. ఈ చింత చిగురు ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. నేనైతే మిక్సీలో వేసి సన్నగా చేసేసాను అనుకోండి. ఇప్పుడు ఇది మనం వేయించుకోవాలి. ఇది ఇలా వేయించేసేసుకుని సిమ్లో పెట్టి వేయించుకోవాలి. మాడిపోయి ఇరవకూడదు, జస్ట్ మెత్తగా అయిపోయినట్టుగా మనం వేయించి తీసేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఇలా ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. రాళ్ళ ఉప్పు వేస్తున్నాను నేను. పసుపు వేసాను 1/2 టీ స్పూను. ఇప్పుడు ఉప్పు కూడా కొంచెమే పడుతుంది, ఎందుకంటే వేగి ఎంత అవ్వలే కదా, అంతే ఉంటుంది. అలాగా ఇలా చూసుకుని వేసుకోవడమే అంతే, అంతకంటే పట్టదు. మనము ఇది ఇట్లా చేస్తే దగ్గరసా పడిపోతుంది కదా. దగ్గరసా పడిపోయాక మనం చల్లార్చుకోవాలి. ఇది వేగిపోయింది, ఇలా వేగిపోయింది కదా. ఇప్పుడు వేగిపోయాక కారం కూడా ఇలా ఎంతో పడుతుంది, ఇంతే పడుతుంది. ఇలాగా అంతే కారం. ఈ మెంతుల పొడి అయితే ఒక 2 స్పూన్లు వేసుకోవచ్చు. ఇది మనం మిక్సీలో తిప్పుకోవచ్చు, లేకపోతే రోట్లో కచ్చాపచ్చా కూడా దంచుకోవచ్చు. దంచుకున్నాక కాస్త ఇంగు నూనె కాచి పోస్తే చింత చిగురు పికిల్ రెడీ అయిపోయింది. ఇప్పుడు చూడండి, ఇది చల్లారిపోయింది. ఇది చింత చిగురు చల్లారిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఈ మిక్సీలో వేసేసుకుని ఒక్క తిప్పేసేసుకోవాలండి. ఎక్కువ తిప్పక్కర్లేదు, ఒక్కటే తిప్పు. ఇది మిక్సీలో రెడీ అయిపోయింది. ఇది పచ్చడి రెడీ అయిపోయింది. కొంచెం నూనె వేసుకోవాలి, సరిపోతుంది. మరి ఎక్కువ అక్కర్లేదులేండి. కొంచెం వేసుకుని కొద్దిగా ఒక 1/2 స్పూను ఆవాలు, చిటపట్లాడాక ఒక 1/2 స్పూన్ ఇంగువ వేయాలి. ఆవాలు వేగిపోయి 1/2 టీ స్పూన్ ఇంగు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఈ పచ్చడిని మాట ఇలా ఇది వేసుకుంటే ఇది వేడి దాని మీద సరిపోతుంది. ఇది నిలవ ఉంటుంది, మనం తడి చేయకుండా చేసాము కాబట్టి చక్కగా బూజు పట్టదు, ఉంటుంది. గోంగూర పచ్చడిలాగే ఇది కూడా పాడవకుండా ఉంటుంది. చూడండి, టేస్ట్ వెరైటీగా చేశాను. ఎలా ఉంటుందో ఐడియా లేదు. మీరు కూడా టేస్ట్ చూసి చెప్పి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోకి ఎదురు చూస్తూ ఉండండి. మళ్ళీ కొత్త వంటలకి వద్దాము. బాయ్.